ప్రయోజనం ఉంటేనే చేస్తాం. అందుకే అడుగుతాము, నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం, ఈ పని చేస్తే నాకేమొస్తుంది, నువ్వు చెప్పింది తింటే నాకేమొస్తుంది, నాకేమిస్తావు అంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో భూమి ఆకాశము సృజించిన దేవుని వైపు తిరగండి అని పౌలు ప్రకటిస్తున్నాడు. ఒకవేళ ఇదిగోయ్యా ఆయన వైపు తిరిగితా ఏంటి నాకు లాభం అని అంటే దేవుడు అంటున్నాడు, దేవుని స్తోత్రం కలుగును గాక, నువ్వు ప్రకటించినట్లుగా, నువ్వు స్వార్థ ప్రకటించినట్లుగా ఇదిగో వ్యర్థమైన వాటిని గతించిన 2 వారాలుగా నేర్చుకున్న ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి భూమి ఆకాశము సృజించిన దేవుని తట్టు తిరగమని నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నావు కనుక, సరే నీ మాట చొప్పున ఆ భూమి ఆకాశము సృజించిన దేవుని వైపు మేము తిరుగుతాం. అయితే మాకేంటి లాభం, మాకేమొస్తుంది, మాకేంటి ప్రయోజనం, మాకేమొస్తుంది అని నువ్వు ఒకవేళ అడిగితే ఇదిగో కీర్తనాకారుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటే 115వ కీర్తన 15వ వచనం ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములు కలుగు చేసిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని స్తోత్రం.